ఆకలితో అలమటిస్తున్న సంక్షోభంతో పూట గడవకున్న ఆ దేశానికి దేశ ప్రజలకు బిచ్చమే దిక్కైనా వాళ్ళ తీరు మారదు. చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా భారత విషయంలో పాక్ దొంగ తెలివి రోజుకో టర్న్ తీసుకుంటోంది. పక్కలో బల్లెంలా ఉండి దొంగచాటున మన సైనికులను పొట్టన పెట్టుకుంటోంది పాక్. వాళ్ళ దేశ ఆర్మీలో భాగంగా ఓ టీంను ఏర్పాటు చేసి అదే టీంతో టెర్రర్ యాక్టివిటీస్ చేయించి భారత్ను దెబ్బతీయాలని చూస్తోంది. ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చి ఏకంగా సర్జికల్ స్ట్రైక్ చేసి బుద్ధి చెప్పినా తీరు మార్చుకోవడం లేదు పాక్. దాయాది ఏర్పాటు చేసుకున్న ఆ ప్రత్యేక టీం ఇప్పుడే వచ్చింది కాదు. కార్గిల్ యుద్ధం నుంచి ఇండియా టార్గెట్ గాని ఆ సీక్రెట్ టీం పనిచేస్తున్నట్లు భారత నిఘా వ్యవస్థ భావిస్తోంది. ఇంతకీ పాక్ ఫామ్ చేసిన ఆ టీం ఏంటి, దాని లక్ష్యమేంటి? హద్దులు దాటిపోతున్న పాక్ టెర్రర్ యాక్టివిటీ. సైన్యంతో ఉగ్రవాద చర్యలు చేయిస్తూ కవ్వింపులు. కడుపు ఎండుతున్న భారత్ టార్గెట్గా కుట్రలు. బరువు లేదు, పరపతి అసలే లేదు. రోజు రోజుకు పరిస్థితి దిగజారుతోంది. తినేందుకు తిండే దిక్కులేదు. అయినా పాకిస్తాన్ టార్గెట్ భారత్ ఒక్కటే. దేశం అభివృద్ధి చెందాలని పాలకులు కోరుకోరు. ప్రజల్లో మార్పు రాదు. ఉగ్రవాద చర్యలతో మంట కాగడమే పాక్కు అలవాటైపోయింది. భారత్ సహనం, శాంతి మంత్రం చేతగానితనంగా చూస్తున్న దాయాది దేశం కవ్వింపులు, కుట్రలతో మనకు గోతులు తీసే ప్రయత్నం చేస్తోంది. కశ్మీర్లో వరుస టెర్రర్ యాక్టివిటీస్ చేస్తూ మనకు కంటి మీద కునుకు లేకుండా చేసే ఎత్తులు వేస్తోంది. ఈ ప్రాసెస్ లోనే మరోసారి భారత నిఘా వ్యవస్థకు పాక్ దిగజారుడు చర్యలు తెలిశాయి. కొన్నాళ్లుగా కశ్మీర్లో టెర్రర్ యాక్టివిటీ విపరీతంగా పెరిగిపోయింది. 370 ఆర్టికల్ రద్దు తరువాత పరిస్థితులు చక్కబడ్డాయనుకున్న భారత్కు మరో రూపంలో పరీక్ష పెడుతోంది పాక్. ప్రతి వారం రోజుల్లో 2-3 మేజర్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. దీనికి కారణం పాక్ సైన్యం కవ్వింపులు, కుట్రలే అని తేలిపోయింది. నిఘా వర్గాల అంచనాలు నిజమయ్యాయి. అంతా బానే ఉన్నా ఎక్కడో తేడా కొడుతుందని భావించిన బలగాలు అసలు విషయం తెలుసుకునేందుకు నెలల తరబడి ప్రయత్నించాయి. వరుసగా ఉగ్రదాడులు, జవాన్లపై కాల్పులు. ఉన్నత స్థాయి అధికారుల టార్గెట్ గా పాక్ సీక్రెట్ టీం దాడి చేస్తున్నట్లుగా అనుమానిస్తోంది భారత సైన్యం. ఈ మధ్యే భారత భూభాగంలోకి చొరబడేందుకు జరిగిన ప్రయత్నాలను మన సైన్యం తరిమికొట్టింది. జమ్మూ కశ్మీర్ కుప్వారాలో ఓ ఉగ్రదాడిపై కీలక విషయాలు బయటపెట్టింది భారత ఆర్మీ. కుప్వారాలో దాడి చేసింది పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బార్డర్ యాక్షన్ టీమేనని స్పష్టం చేసింది. ఈ అటాక్ లో పాకిస్తాన్ కు చెందిన ఒకరు చనిపోగా 2 గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్లోని మచల్ సెక్టార్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బార్డర్ యాక్షన్ టీం చేసిన దాడిని భారత సైన్యం తిప్పికొట్టింది. పాక్ ఆర్మీకి చెందిన బార్డర్ యాక్షన్ టీం ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడటానికి సాయం చేస్తోంది. మచల్ సెక్టార్లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్ వైపు వెళుతున్న వారిని భారత భద్రతా దళాలు పసిగట్టాయి. వారిని ప్రశ్నించేలోపే పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. అలర్ట్ అయిన భారత సైన్యం ఎదురు కాల్పులు జరిపింది. దాదాపు 3 గంటల పాటు ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో 3 భారత జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఒక్క ఘటనే కాదు. ఈ మధ్య ఉగ్రవాద చొరబాట్లు బాగా పెరిగిపోయాయి. టైట్ సెక్యూరిటీ పెట్టినా, నిఘా వ్యవస్థను పటిష్టం చేసినా, స్థానికంగా ఇన్ఫార్మర్ వ్యవస్థ పనిచేస్తున్నా ఉగ్రవాద చర్యలు పెరగడంపై భారత్ బలగాలకు అంతు చిక్కలేదు. ఎక్కడో ఫెయిల్ అవుతున్నామని అనుకున్నా శత్రువు ఏ రూపంలో, ఎవరి రూపంలో వస్తున్నాడో తెలుసుకునేందుకు టైం పట్టింది. పాక్ డైరెక్టుగానే టెర్రర్ యాక్టివిటీస్ ను ప్రోత్సహిస్తుందనేది తెలిసిన విషయమే అయినా అది మరోసారి ప్రూవ్ అయింది. పాక్ భద్రతా బలగాలు డైరెక్టుగానే భారత్పై పోరాడుతున్నాయి. ఉగ్రవాద కవ్వింపులు ఎలాగూ ఉంటూనే ఉంటాయి. అటు పాక్ సైనికులు, ఉగ్రవాదులు కలిసి ఉండే టీమే బార్డర్ యాక్షన్ టీం. దీని కుట్రలకు లెక్కేలేదు. అచ్చం పాకిస్తాన్ సైన్యంలా పైకి కవరింగ్ ఇస్తుంది. గుట్టు చప్పుడు కాకుండా, నిఘాకు చిక్కకుండా భారత్ సైన్యంపై కాల్పులు జరిపి ప్రాణాలు బలి తీసుకోవడం వాళ్లకు మానసిక ఆనందమైపోయింది. ఈ కుట్రలను పసిగట్టిన భారత సైన్యం కౌంటర్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా బార్డర్ వెంట నిఘాను స్ట్రాంగ్ చేసి ఉగ్రమోకలకు కళ్ళెం వేసే ప్రయత్నాలు చేస్తోంది భారత సైన్యం. దొరికితే దొంగ, లేకపోతే దొర. పాకిస్తాన్ తీరు ఇలానే ఉంది. అటు జవాన్లు, ఇటు ఉగ్రవాదులతో టీం ఏర్పాటు చేసి భారత్ మీద దాడి చేయిస్తోంది పాక్. కానీ ఆ టైంలో ఎవరైనా పట్టుబడితే మాత్రం తమకేం తెలియదంటోంది. ఉగ్రవాదులతో తమకేం సంబంధం లేదంటూనే వాళ్లను దేశ సైనికులతో సమానంగా చూస్తూ భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో అలజడికి ఉగ్రవాదులే కాదు, పాక్ ప్రభుత్వం కూడా కారణమే. దొంగచాటు దాడుల కోసమే బ్యాట్ను ఫామ్ చేసింది పాక్ సర్కార్. కానీ తమకేం సంబంధం లేదంటూ కలరింగిస్తోంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా వ్యవహరిస్తోంది. అసలు బోర్డర్ యాక్షన్ టీం ఎప్పుడు ఏర్పాటైంది? ఇప్పటి వరకు ఆ సీక్రెట్ టీం చేసిన దాడిలో ఎంతమంది భారత జవాన్లు చనిపోయారు? సరిహద్దుల్లో పాక్ సైనికుల దుశ్చర్యలు. సైన్యం ఉగ్రవాదులతో కలిపి దాడులు. పాక్ బ్యాట్కు చైనా ఇండైరెక్ట్ సపోర్ట్. BAT బ్యాట్ అంటే బార్డర్ యాక్షన్ టీం. ఇది పాకిస్తాన్ ఆర్మీలో భాగం. పాకిస్తాన్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ దీన్ని ఏర్పాటు చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్లో ఆధిపత్యం కోసం పాక్ ఈ టీంను ఏర్పాటు చేసింది. ఎలాగూ భారత్ సైన్యంతో ఫేస్ టు ఫేస్ తలపడే ధైర్యం లేదు. అందుకే తెరచాటున దొడ్డిదారిన దాడి చేసేందుకు బ్యాట్ను పెట్టుకుంది దాయాది దేశం. పేరుకు గొప్పగా బార్డర్ యాక్షన్ టీమని ఓ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి అందులో జవాన్లతో పాటు ఉగ్రవాద కమాండోలను రిక్రూట్ చేసుకుంది. వీళ్లు 8 నెలల పాటు పాక్ ఆర్మీలో, 4 వారాల పాటు పాక్ నేవీలో శిక్షణ పొందుతారు. విధుల్లో చేరాక గెరిల్లా వ్యూహాలతో దాడులు చేస్తుంటారు. కానీ ఈ టీం అధికారికంగా పాక్ సైన్యం కాదు. దీని పని సరిహద్దు వెంబడి భారత్పై దాడులు చేస్తూ కవ్వించడమే. ఇదే పాకిస్తాన్ వంకర బుద్ధిని బయటపెడుతోంది. ఉగ్రవాదులతో కలిసి సైన్యాన్ని నడుపుతున్న ఒకే ఒక్క ప్రజాస్వామ్య దేశం కూడా పాకేనని స్పష్టమవుతోంది. బ్యాట్లో ఉగ్రవాదులను నియమించడంలో పాక్ ఎత్తుగడ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాదులు భారత్ సైన్యానికి సజీవంగానో చనిపోయో పట్టుబడితే అప్పుడు వారితో తమకేం సంబంధం లేదని, వారు ఉగ్రవాదులని, వాళ్లు పాక్ సైన్యంలో సభ్యులు కాదని పాకిస్తాన్ బొంకుతుందన్నమాట. ఇలా ఉగ్రవాదులనే సైన్యంలో చేర్చుకుని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్న పాక్ బ్యాట్కు చైనా నుంచి పరోక్ష మద్దతు ఉందనేది డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అనుమానం. ఆసియా ఖండంలో చైనాను నిలువరిస్తోంది భారత్. అందుకే భారత్ను చికాకు పెట్టాలని డ్రాగన్ కంట్రీ ఎత్తులు వేస్తోంది. పాక్ బార్డర్ యాక్షన్ టీంకు సహకారం అందించడంలో చైనా కుట్రల వెనుక మరో రీజన్ కూడా ఉంది. జమ్మూ పంజాబ్ సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తే భారత్ దృష్టంతా అటువైపే వెళితే అదే అదనుగా అరుణాచల్ ప్రదేశ్, గల్వాన్లో ఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేయొచ్చని డ్రాగన్ వ్యూహమని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఎప్పుడైనా సరే నార్మల్ సోల్జర్ కన్నా సరే చాలా బాగా ట్రైన్డ్ అతను. సో అతను డైరెక్షన్ ఇచ్చి మిగిలిన వాళ్ళని చనిపోయినా సరే ఓవరాల్ ఒక మిషన్ కోసం అని డైరెక్షన్ ఇవ్వగల లీడర్షిప్ ఉన్న వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు. ఈ బ్యాట్ అంటారు వీటిని బేసికలీ బోర్డర్ యాక్షన్ టీమ్స్ కింద వాళ్ళు ఫామ్ చేశారు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు చేస్తున్న చర్యల్లో అంత సక్సెస్ లభించలేదు. కానీ దీన్ని మన సైన్యం మాత్రం ఖచ్చితంగా చాలా విపరీతంగా ఖండిస్తుంది. తర్వాత యాక్షన్స్ కూడాను చాలా సీరియస్గా తీసుకుంది. పాక్ బార్డర్ యాక్షన్ టీం దుశ్చర్యలు ఇప్పుడే బయటకు రాలేదు. గతంలో ఎన్నోసార్లు వాళ్ల కుట్రలు వెలుగు చూశాయి. కానీ ప్రత్యేకంగా ఓ టీంను పెట్టి మరీ రెచ్చగొడుతున్నారన్న విషయం తెలిసి భారత సైన్యం కూడా అలర్ట్ అయింది. అయితే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం నాటి నుంచి ఈ బార్డర్ యాక్షన్ టీం యాక్టివిటీ ఉన్నట్టు తెలుస్తోంది. కార్గిల్ వార్ సమయంలో భారత ఆర్మీ కెప్టెన్ సౌరభ్ కాలియాను పాక్ బ్యాట్ చిత్రహింసలు పెట్టి చంపినట్టు తెలుస్తోంది. ఆ తరువాత అతని డెడ్ బాడీని భారత సైన్యానికి అప్పగించారు. 2000 సంవత్సరంలో నౌషేరా సెక్టార్లో 6 భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. 2008లో ఓ భారత సైనికుణ్ణి సజీవంగా పట్టుకుని తల నరికి చంపేశారు పాక్ బార్డర్ యాక్షన్ టీం సభ్యులు.
2013లో లాన్స్ నాయక్ హేమరాజ్ను చంపడంతో పాటు బీఎస్ఎఫ్ జవాన్ రాజేందర్ సింగ్ను కొట్టారు. 2016 మచిల్ సెక్టార్లో ఒకరిని, 2017లో కృష్ణఘాటి సెక్టార్లో 2 భారత సైనికులను హతం చేసింది పాక్ బార్డర్ యాక్షన్ టీం. ఆ తరువాత కూడా ఇప్పటి వరకు నిఘాకు చిక్కకుండా ఎన్నో దుశ్చర్యలు చేసినట్లు అనుమానిస్తోంది భారత ఇంటెలిజెన్స్ విభాగం. ఇలా జవాన్లు ఉగ్రవాదులతో కలిపి ఓ ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ ఎక్కువ రోజులు కాలం వెళ్లదీయలేదని వార్నింగ్ ఇస్తోంది భారత్. అన్ని ఆధారాలతో పాక్ ప్రతి దుశ్చర్యను ప్రపంచం ముందు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు భారత ఆర్మీ అధికారులు.